వంద దేవుళ్ళు మూవీ ఎక్స్ప్లెనేషన్. వాసవి అనే స్త్రీకి భర్త చనిపోతాడు. తనకి ఇద్దరు కొడుకులు. పెద్దోడి పేరు భాస్కర్, చిన్నోడి పేరు వివేక్. వాసవి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి ఇప్పటి నుంచి పిల్లలు నాన్న లేడు కదా అమ్మేనని మాట వినరు. వాళ్ళకి చదువుకునే సమయంలో తాతయ్య, అమ్మమ్మ మీరు తోడుగా ఉంటే నేను బాగా చూసుకోగలను అని చెప్తుంది. మేము రాలేము. కావాలంటే నువ్వే ఇక్కడ చిన్న గుడిసేసుకొని ఉండు అంటారు. వాసవి వాళ్ళపైన కోప్పడి వచ్చేస్తుంది. వాసవి ట్రావెల్స్ లో పనిచేస్తూ ఉంటుంది. అక్కడికి వీసా తీసుకోవడానికి వచ్చేవాళ్ళు వితంతువు చేతి నుండి తీసుకోవడానికి ఇష్టపడరు. దాన్ని వాసవికి పని ఇచ్చిన వ్యక్తి గమనించి నేను తప్పుగా అంటున్నాను అనుకోవద్దు. నీకు భర్త లేడని నాకు తెలుసు. కానీ పనిలో ఉన్నంత వరకు అయినా బొట్టు పెట్టుకో అని చెప్తాడు. అప్పటి నుంచి వాసవి పనికి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకునేది. ఒక పక్క ఈ అవమానాలన్నింటినీ భరిస్తూ ఇంకొక పక్క తన పిల్లలని సక్రమంగా పెంచడానికి ఎంతో కష్టపడుతుంది. భాస్కర్ పై చదువుల కోసం వివేక్ ని పట్టణంలో చదివించడం కోసం ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు అప్పు తీసుకుని భాస్కర్ ని హాస్టల్లో, వివేక్ ని పట్టణంలో చేర్పిస్తుంది. వాసవి ఒక్కటే ఉండడం వల్ల ఊర్లో కొంతమంది డోర్ కొడుతూ తప్పుగా మాట్లాడుతూ ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. వాసవి అన్న కూతురు పెద్ద మనిషి ఫంక్షన్ కి భాస్కర్, వివేక్ ఊరికి వస్తారు. ఆ ఫంక్షన్ లో పెళ్లిళ్ల బ్రోకర్ వాసవితో ఐటీ చదివిన చాలా మంది అమ్మాయిల జాతకాలు నా దగ్గర ఉన్నాయి అంటాడు. వాసవి అన్న అది విని బ్రోకర్ కాలర్ పట్టుకుని మైక్ లో అందరికీ వినపడేలా, ఏయ్! ఈ పేరయ్యకి మన చుట్టాలందరికీ ఒక విషయం చెప్తున్నా. నాతో కలిసి పుట్టిందే ముగ్గురు చెల్లెళ్ళు. అందులో వాసవికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకడే నా కూతురికి కాబోయే మొగుడు. ఎవరైనా నా కూతురికి గాని, నా అల్లుళ్ళకి గాని బయట సంబంధం తెచ్చారో మామూలుగా ఉండదు అని చెప్తాడు. భాస్కర్, వివేక్ కంగారు పడతారు. ఆ ఊర్లో ఆడపిల్లల్ని చులకనగా చూసే పెద్దిరెడ్డి అనే వ్యక్తి ఉంటాడు. వాడి కన్ను వాసవి పైన పడుతుంది. వాసవి ఎక్కడి నుంచో వెళ్లి రావడం చూసి తను అడిగితే ఎలానో చెప్పదని తన మనిషి చేత అడిగిపిచ్చేదలికి ఈ సంవత్సరం నా వితంతువు పింఛన్‌కి రాపిద్దాం అనుకుంటే బ్రోకర్ 10,000 లంచం అడిగాడు అని చెప్తుంది. పెద్దిరెడ్డి ఏమో నెల నెలా ₹1000 చచ్చేదాకా తీసుకుంటున్నారుగా 10,000 ఇస్తే ఏమి వీళ్ళకి అనేతలకి అదేంటి చచ్చేదాకా పింఛన్ అంటున్నారు. మధ్యలో మేము వేరే పెళ్లి చేసుకోకూడదా చివరిదాకా ఇలానే ఉండి పాడెక్కాలా ఏంటి అని వెళ్ళిపోతుంది. అదంతా పక్కనే ఉన్న పిల్లలకి చదువు చెప్పే సార్ వింటాడు. వాసవి దగ్గరికి వెళ్లి నీకు నిజంగానే రెండో పెళ్లి ఇష్టమేనా అని సార్ అడుగుతాడు. వాసవి ఇలా అంటుంది, సార్ నాకు చిన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టుకోవడం ఇష్టం. బొట్టు పెట్టుకోవడం చాలా చాలా ఇష్టమే. కానీ ఇప్పుడు ఇవేమీ నాకు నచ్చకూడదు సార్. ఎందుకంటే నేను మొగుడు చచ్చిందాన్ని. ఒంటరిగా వెళ్తే దానికి ఒక అర్థం. రాత్రి ఎలుక వచ్చిందని లైట్ వేస్తే మొగుడు లేని ఇంట్లో 11 గంటలకు లైట్ ఎందుకు వెలుగుతుందని ఒక అనుమానం. నాకు అసలు జైల్లో ఉన్నట్టు ఉంది సార్. మొగుణ్ణి చంపినా కానీ నాకు 10, 12 శిక్ష. కానీ నా మొగుడు తనకి తానే చచ్చిపోయినా గాని ఎందుకు సార్ నాకు చచ్చేదాకా జైలు చెప్పండి. ఒక చెప్పు తెగిపోతే బాగున్న చెప్పుకి శిక్ష పడుతుంది నడి రోడ్డు మధ్యలో. అలా రోడ్డు మీద మిగిలిపోవడానికి నేనేమైనా కాలికి వేసుకునే చెప్పునా సార్? నా జీవితం ఇలా మధ్యలోనే ఆగిపోయిందని నేను జీర్ణించుకోలేకపోతున్నాను సార్. నేను అందరిలాగే ఉప్పు కారమేగా తింటున్నాను. నాకు అందరిలాగే ఉంటుంది కదా సార్ అనేతలికి నవ్వుతాడు. వాసవి అది చూసి ఏంటి సార్ నవ్వుతున్నారు. ఇప్పుడు నేను మీ కళ్ళకి చులకనగా కనపడుతున్నానా అంటుంది. లేదు లేదు రెండో పెళ్లి ఇష్టమేనా అని నన్ను ఎవరైనా అడిగితే ఇష్టమేనని ఒక్క మాటలో తేల్చేస్తా. కానీ ఇంత సంజాయిషి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అంటాడు. సార్ ఇప్పుడు నా పిల్లలిద్దరూ పెద్దోళ్ళైపోయారు. వాళ్ళు సరే అని చెప్తే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్ అని చెప్తుంది. సార్ భాస్కర్ తో ఇలా అంటాడు. చూడు భాస్కర్, నా ఫ్రెండ్ ఒకడు కలవర్తి గవర్నమెంట్ స్కూల్లో లెక్కల మాస్టర్ గా పనిచేస్తున్నాడు. వాడి వైఫ్ చనిపోయి 2 ఏళ్లయ్యింది. మీ అమ్మని వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామా? మీ అమ్మని కూడా అడిగాను. కానీ నిన్ను అడిగి చూడమంది అని చెప్తాడు. భాస్కర్ ఇంటి వైపు చూసేసరికి వాసవి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అది చూసి భాస్కర్ కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి. ఏం సమాధానం చెప్పకుండా క్రికెట్ ఆడడానికి వెళ్లిపోతాడు. వాసవి పనికి వెళ్లిపోతుంది. ఇంటికి వచ్చేటప్పుడు కంగారుగా వస్తుంది. భాస్కర్ రాసుకుంటూ ఉంటాడు. బాసు ట్రావెల్స్ లో పని మానేశారా? కేరళలో పనికి వెళ్దాం అనుకుంటున్నా. నెలకి 15,000 జీతం అంట. అక్కడ ఇంటి పని ఏదో చూశానని మేఘన చెప్పింది అంటుంది. భాస్కర్ పలకపోవడంతో దగ్గరికి వెళ్లి నా మీద కోపంగా ఉన్నావా అనేతలికి లేదు అంటాడు. నీ ముఖం ఒక్కసారి అద్దంలో చూసుకో అని వాసవి అనేతలికి నీ ముఖం వెళ్లి అద్దంలో చూసుకో నన్ను చూసుకోమంటున్నావు అని అద్దం చూపిస్తాడు. వాసవి బొట్టు పెట్టుకొని ఉంటుంది. పని అయిపోయిన తర్వాత బొట్టు తీసేయడం మర్చిపోయి ఇంటికి వచ్చేస్తుంది. భాస్కర్ అద్దం విసిరికొట్టి బయటికి వెళ్లిపోతాడు. వాసవి ఎంతో బాధపడుతుంది. వాసవి భాస్కర్ కి చెప్పినట్లే పనికి కేరళ వెళ్తుంది. భాస్కర్ స్టడీస్ పైన ఫోకస్ పెట్టలేకపోతాడు. ముత్తుకి అలవాటు పడతాడు. ఇంకో పక్క వివేక్ సంధ్య అనే అమ్మాయితో లవ్ లో ఉంటాడు.
వాసవి భాస్కర్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో బాధపడుతూ ఉంటుంది. వాసవి భాస్కర్ కి ఖర్చుల కోసం మేఘన చేత డబ్బులు పంపుతుంది. భాస్కర్ ఒక నోటు తీసి చూడగా ఇలా రాసి ఉంటుంది. ఇది బొట్టు కాదు చుక్క, అన్నిటికీ బాగా చదువుకో అని రాస్తుంది. దాని తర్వాత భాస్కర్ కాలేజీ పూర్తి చేసి ఇంజనీరింగ్ జాబ్ ఇష్టం లేక సొంతంగా ఐలెట్స్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఉంటాడు. వివేక్, సంధ్య ఊరికి రావడానికి 2 సీట్లు కావాలని అడగ్గా స్లీపర్ ఒక్కటే ఉంది అనేతలికి ఇద్దరూ దాంట్లోనే వస్తుండగా సంధ్య అమ్మ కూడా ఆ బస్సు ఎక్కుతుంది. సంధ్య చెప్పులు చూసి అనుమానం వచ్చి ఫోన్ చేస్తుంది. తనే అని తెలుసుకొని తన అమ్మా నాన్న సంధ్యని ఇష్టం వచ్చినట్లు కొడతారు. సంధ్య అమ్మ వాసవి దగ్గరికి వచ్చి జరిగినదంతా చెప్పి వాసవిని కూడా తిడుతుంది. వాసవి కోపంగా ఇంటికి వచ్చి వివేక్ ని తిడుతుంది. వివేక్ ఏమో, వాసవి నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. మా లిమిట్స్ మాకు తెలుసు. కూర్చొని ప్రాజెక్ట్ వర్క్ చేసుకున్నాము అంతే. అయినా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండానే తన వెనకాల తిరుగుతున్నాను అనుకుంటున్నావా? అమ్మాయికి ఇష్టం లేకుండా తన వైపు కన్నెత్తి కూడా చూడకూడదని నువ్వేగా చెప్పింది అనేతలికి ఏంట్రా పేరు అన్నావు అని వాసవి అడుగుతుంది. సంధ్య అని చెప్తాడు. ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు అని అడుగుతుంది. 5th క్లాస్ నుంచి. తను మన ఊర్లోనే ఇదిగో ఈ స్కూల్లోనే చదువుకుంది అని చెప్తాడు. అంతా నా కళ్ళ ముందే నడిపించావు కదరా, ఇప్పుడు మీ మామయ్యకి నేను ఏం సమాధానం చెప్పాలి అంటుంది. ఓయ్ అదే నీ ప్రాబ్లం? ఆ, నీ ముద్దుల కొడుకు ఉన్నాడుగా అని చెప్పి వెళ్ళిపోతాడు. వాసవి ఏమో, భాస్కర్ కూడా మా అన్నయ్య కూతుర్ని చేసుకోవడానికి ఇష్టపడడు. ఇప్పుడు మా అన్నయ్యకి నేను ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తుంది. ఇంతలో భాస్కర్ వాసవికి ఫోన్ చేసి కొన్ని రోజుల నుంచి మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నాను. దేని గురించి అని అడుగుతుంది. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా, అందుకని నువ్వు ఎందుకమ్మా మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతాడు. వాసవి ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది. భాస్కర్ మళ్ళీ ఫోన్ చేసేసరికి భాస్కర్ ని తిట్టి ఫోన్ కట్ చేస్తుంది. భాస్కర్ ఇంకా రోజు అదే పనిగా పెళ్లి చేసుకో అని విసిగిస్తూ ఉంటాడు. ఇంకో పక్క వివేక్ ఫోన్ చేసి సంధ్య వాళ్ళ ఇంటికాడ ప్రెషర్ గా ఉందంట, అన్నయ్యకి ఎప్పుడు పెళ్లి చేస్తున్నావు అని వాసవిని అడుగుతాడు. వాసవి భాస్కర్ కి ఫోన్ చేసి రే చిన్నోడికి ప్రాబ్లం గా ఉందిరా, నీకు చేస్తేనే వాడికి చేయగలము. నీకు ఎవరినైనా పిల్లని చూడమంటావా బాసు అని అడుగుతుంది. అమ్మా నువ్వు తమ్ముడికి ఎప్పుడైనా పెళ్లి చేయి, కానీ నా పెళ్లి మాత్రం నీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ఆ తర్వాత నిమిషం అదే రోజు అదే మండపంలో నేను చేసుకుంటాను, లేకపోతే నేను పెళ్లే చేసుకోను అని ఫోన్ పెట్టేస్తాడు. వాసవి ఆలోచించి పెళ్లిళ్ల పేరైన కలిసి భాస్కర్ కి పిల్లని చూడమని చెప్తుంది. భాస్కర్ కి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను, దానికంటే ముందు పేరయ్య నీకు అమ్మాయిల ఫొటోస్ పంపిస్తాడు, పిల్లల్ని చూడు. ఆ పిల్ల నీకు నచ్చిందంటే వాళ్ళకి మన విషయం చెప్పు, వాళ్ళు దానికి ఒప్పుకుంటే ఆ తర్వాత నాకు నువ్వు వెతకటం మొదలుపెట్టు అని చెప్తుంది. వాసవి ఏమనుకుంటుందంటే వాడికి అమ్మాయి నచ్చితే నా విషయం మర్చిపోతాడు అని పెళ్లికి ఓకే చెప్తుంది. భాస్కర్ అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడే భాస్కర్ కి వాళ్ళు యూట్యూబర్స్ ఫ్యామిలీ అని తెలుస్తుంది. పైకి వెళ్తాడు అమ్మాయితో మాట్లాడడానికి. తన పేరు వందన. భాస్కర్ వందనతో నాకు ఈ అరేంజ్డ్ మ్యారేజ్ పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని తన గురించి వాసవి గురించి వందనాకి చెప్తాడు. వందన కూడా నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అనేసరికి మరి పెళ్లి చూపులకి ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతాడు. ఇది మా నాన్న ప్లాన్. ఛానల్లో పెళ్లి చూపుల వీడియో పెడితే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారని ఇలా చేశారు అని చెప్తుంది. అది వినగానే భాస్కర్ కి ఒక ఆలోచన వచ్చి నాకు మా అమ్మకి ఒక అమ్మాయిని చూపించి మా అమ్మకి పెళ్లి చేయాలి. నీకు నీ ఛానల్ కోసం కంటెంట్ అవసరం. సో మనిద్దరి ఇళ్లలో తెలియకుండా ఒక అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పి వందనాని కూడా ఒప్పిస్తాడు. అనుకున్న విధంగానే పెళ్లి చూపుల వీడియో కంటెంట్ కోసం భాస్కర్ హెల్ప్ చేస్తాడు. ఆ వీడియో వాసవి కూడా ఫోన్ లో చూస్తుంది. భాస్కర్ వాసవికి ఫోన్ చేసి అనుకున్నట్టే ఒప్పించాను, కొత్త చీర కట్టుకొని రెడీగా ఉండు, ఫొటోస్ తీసే మ్యాట్రిమోనీలో పెట్టాలని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వివేక్ భాస్కర్ దగ్గరికి వచ్చి గొడవ పడతాడు. వివేక్ ఏమో వాసవికి రెండో పెళ్లి వద్దని, భాస్కర్ ఏమో నీకు తెలీదు, నీకు నా అంత వయసు వస్తే నీకు తెలుస్తుంది, నేను అప్పటి వరకు వెయిట్ చేయలేను అని ఇద్దరూ కొట్టుకుంటారు. పెద్దిరెడ్డి, సంధ్యా నాన్న వాసవి ఇంటి పైన రంగులతో రాస్తుంటారు. వాసవి భాస్కర్ చదువు కోసం ఫైనాన్స్ లో డబ్బు తీసుకుంటుంది కదా, ఆ ఫైనాన్స్ లో సంధ్య నాన్న కూడా ఒక పార్ట్నర్. వివేక్ సంధ్యాని లవ్ చేస్తున్నాడని కోపంతో పెద్దిరెడ్డితో కలిసి ఇలా చేస్తాడు. ఇలా ఇంటిపైన రాస్తున్నారని వాసవి తెలుసుకొని పెద్దిరెడ్డిని, సంధ్యా నాన్నని తిట్టి డబ్బులు ఇవ్వాలి, అయితే ఇలా ఇంటిపైన రాస్తారా అనేసరికి ఒంటిపైన కూడా రాస్తాము అని పెద్దిరెడ్డి అంటాడు. వాసవికి కోపం వచ్చి ఆ రంగుని పెద్దిరెడ్డి ముఖం మీదకి విసిరి కొడుతుంది. పెద్దిరెడ్డి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంటిపైన ఇలా రాశారని భాస్కర్, వివేక్ తెలుసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి కట్టేస్తారు. వాసవి అన్న ఇంటికి వచ్చి చిట్టికి వయసు వచ్చింది, నువ్వు ఇంకా ఏమీ మాట్లాడడం లేదు ఏంటి, వచ్చి బ్రతిమిలాడుకోవాలా, తాంబూలాలు మార్చుకుందామా
అని అడుగుతాడు. భాస్కర్ వివేక్ అంటే అంటున్నట్టు ఉండేసరికి వాసవి అన్న వాసవిని పిలిచి, వాసవి ఇదేం బాగాలేదు. వీళ్ళిద్దరిలో ఒకరు నా ఇంటికి రావాలి. అది ఎవరో నువ్వే వచ్చి చెప్పేంత వరకు నీ ఇంటి వైపు తలపెట్టి కూడా పడుకోను అని వాసవిని తిట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. సంధ్య వివేక్ కి ఫోన్ చేసి మీ అమ్మ పెళ్లి గురించి మీ అన్నతో మాట్లాడావా అంటుంది. మాట్లాడాను. ఒప్పుకోకపోవడంతో కొట్టుకున్నాం కూడా. కానీ నాకు కూడా ఎందుకో వాడు చెప్పేది అంటే అమ్మకి మళ్ళీ పెళ్లి చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. అమ్మకంటూ ఒక లైఫ్ ఉంది కదా అంటాడు. మీ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎవడ్రా నీకు పిల్లనిచ్చేది అని సంధ్య అంటుంది. అలా ఇద్దరూ గొడవ పడి బ్రేకప్ చేసుకుంటారు. వాసవికి కోపం వచ్చి భాస్కర్ తో ఇప్పుడు వాడు బాధపడడానికి కారణం నువ్వే. నేను పెళ్లి చేసుకోనురా. అవును, నా పెళ్లి గురించి డిసైడ్ చేయడానికి నువ్వెవర్రా అంటుంది. భాస్కర్ మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో వందన ఫోన్ చేస్తుంది. భాస్కర్ వందనతో వందన ఐఎమ్ సారీ, ఇది వర్కౌట్ అవ్వదు అనేసరికి వర్కౌట్ అవ్వదు అంటే ఉండు అని భాస్కర్ వాసవి దగ్గరికి ఫోన్ తీసుకువెళ్లి వాసవి చేతే మళ్ళీ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పిస్తాడు. భాస్కర్ ఫోన్ తీసుకొని చూసావుగా, నాకు కూడా నో మ్యారేజ్. మనం ఇప్పటి నుంచి ఎవరి కోసం నటించాల్సిన అవసరం లేదు. మనం రాసుకున్న అగ్రిమెంట్ ఫేక్ డ్రామా అన్నిటికీ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఓకే అని ఫోన్ పెట్టేస్తాడు. వాసవి అన్నం కూర వండుతుంది. భాస్కర్ వివేక్ తినేసి ఊరికి వెళ్తారని. కానీ భాస్కర్ వివేక్ వాసవి మళ్ళీ పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో తినకుండానే వెళ్లిపోతారు. వాసవి ఎంత బ్రతిమిలాడినా కానీ పట్టించుకోకుండా. వాసవికి ఒక ఆలోచన వస్తుంది. కొన్ని రోజులు తను పిల్లలకి కనపడకపోతే భయంతోనన్నా తన దారికి వస్తారని ఎవరికీ చెప్పకుండా ఆ రోజు నైటే కేరళ వెళ్లాలని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టి వెళ్లిపోతుండగా మధ్యలో ఎవరో అడిగితే మల్లన్న స్వామి గుడికి వెళ్తున్నానని చెప్తుంది. కాస్త దూరం వెళ్లిన తర్వాత మేరీమాత గుడికి వెళ్లే వారిని చూసి తన నిర్ణయం మార్చుకుంటుంది. పంది వెంటబడడంతో దాని నుంచి వాసవి తప్పించుకోబోయి బావిలో పడిపోతుంది. చీకటిలో కనపడక భాస్కర్ వాసవి ఫోన్ కి చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో ఇంటి పక్కనే ఉన్న మేఘన అనే అమ్మాయికి చేసి అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది చూడు అని అడుగుతాడు. వాసవి ఎక్కలేదు అని చెప్పగా రీసెంట్ గా ఎవరికన్నా కాల్ చేసిందేమో చూడు అంటాడు. కేరళ అనే నంబర్ కి చేసింది అని చెప్తుంది. భాస్కర్ ఏమో కేరళ వెళ్లి వాసవి పనిచేసే చోటు దగ్గర ఆ చుట్టుపక్కల వెతుకుతాడు. వివేక్ మల్లన్న గుడికి వెళ్లి వెతుకుతాడు. వాసవి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో వాసవి అన్న దగ్గరికి వస్తారు. భాస్కర్ వివేక్ పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే వాసవి అన్న ఏమో పరువు పోతుందిరా, నేను ఇంతవరకు ఇంట్లో వాళ్ళకే చెప్పలేదు అంటుండగా ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి. వాసవి హాస్పిటల్లో ఉందని. మేరీ మాత గుడికి వెళ్లే వాళ్ళు వాసవి గొంతు విని బావి దగ్గరకు వస్తారు. కానీ ఎవరూ లేకపోవడంతో వెళ్లిపోతుండగా వాళ్ళలో మేరీ అనే ఆమె బావిలో ఎవరైనా పడిపోయారేమో అన్న ఆలోచన వచ్చి బావిలో దూకి వాసవిని కాపాడుతుంది. భాస్కర్ వివేక్ తో పాటు వాసవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాస్పిటల్ కి వస్తారు. భాస్కర్ మేరీ అనే ఆమె చెయ్యి పట్టుకొని ఏడుస్తాడు. వాసవి దగ్గరకు వెళ్లి భాస్కర్ వివేక్ మమ్మల్ని క్షమించు అమ్మా అని బాధపడతారు. మేఘన అనే అమ్మాయి వాసవి ఇంటి పక్కనే ఉంటుంది అని చెప్పాను కదా, తన భర్త బేల్దారి పని చేస్తుండగా చనిపోతాడు. మేఘన ఏమో ప్రెగ్నెంట్. తను ఎంతో బాధపడుతుంది. తన భర్తని శ్మశానానికి వ్యాన్ లో తీసుకువెళ్తుండగా మేఘనాకి పురుటి నొప్పులు రావడంతో శవాన్ని అక్కడే పెట్టి తనని ఆ బండిలో హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. మేఘన గురించి వాసవి ఆలోచించడం చూసి భాస్కర్ ఇలా అంటాడు, ఏంటి నటిస్తున్నావు? నేను చూస్తున్నాను, నువ్వు నిజంగానే అంతా బాధపడేదానివి అయితే 43 ఏళ్ల వయసులో నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే మేఘన లాంటి అమ్మాయిల లైఫ్ లో మార్పు వస్తుంది అని చెప్పి భాస్కర్ వివేక్ ఊరికి వెళ్తారు. భాస్కర్ బస్సులో ఉండగా ఫోన్ చేసి వాసవి నాకు రెండో పెళ్లి ఇష్టమే, తర్వాత ఏం జరిగినా చూసుకుందాం అని చెప్తుంది. భాస్కర్ వివేక్ ఎంతో సంతోషపడతారు. ఒకవైపు పెళ్లిళ్ల పేరయ్య ద్వారా, ఇంకొక వైపు మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వాసవిని పెళ్లిళ్ల పేరయ్యతో చూసి పెద్దిరెడ్డికి డౌట్ వస్తుంది. వాసవిని బావిలో పడితే కాపాడింది కదా మేరీ, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. చర్చిలో మేరీ ఈ సంవత్సరమన్నా మా ఏడుకొండలన్నకి పెళ్ళయ్యేలా చూడు అని ప్రేయర్ చేయడం వాసవి విని ఎవరు ఏడుకొండలు అని అడగగా ఆ అన్నకి భార్య చనిపోతుంది, కూతురికి పెళ్లి అయింది, కూతురు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పడంతో చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్తుంది. మేరీకి ఆలోచన వచ్చి వాసవికి ఏడుకొండలకి పెళ్లి చేయాలని వాసవిని ఏడుకొండల ఇంటికి తీసుకువెళ్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఒకరికొకరు నచ్చుతారు. వాసవి నాకు నచ్చాడని భాస్కర్ వివేక్ కి చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏడుకొండలు తన కూతురు మేరీ తన భర్త తాంబూలాలు మార్చుకోవడానికి వస్తారు. భాస్కర్ ఏమో ఆగండి ఆగండి, తొందరపడద్దు, మీరు ఇక్కడికి వచ్చి మొత్తం చూసుకున్నట్టే మేము అక్కడికి వచ్చి చూస్తాం. అప్పుడు నాకు తమ్ముడికి ఓకే అయితే
చూద్దాం అనేతలికి ఏడుకొండలు కూతురు బాధగా ఉంటుంది. ఏడుకొండలు సరే అలానే చేద్దాం అంటాడు. కాసేపటి తర్వాత భాస్కర్ ఏడుకొండల దగ్గరికి వెళ్లి నాకు ఈ పెళ్లి ఇష్టమే. నేను ఉదయాన అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ రోజు ఉదయాన్నే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి అమ్మ పెళ్లి విషయం చెప్పా. నన్ను తిట్టి బయటికి గెంటేశారు. అందుకే నేను ఉదయాన అలా మాట్లాడాను. పెళ్లి డేట్ ఎవరికీ కూడా తెలియకూడదు అనేతలికి నాకన్నా చెప్పయ్యా అని ఏడుకొండలు అడిగేతలికి రేపే అంటాడు. మిమ్మల్ని నమ్మి దిగుతున్నాము మోసం చెయ్యకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భాస్కర్ గుడికి వెళ్లి పంతులుకి పెళ్లి జరిపించడానికి 500 అడ్వాన్స్ ఇస్తాడు. భాస్కర్ గుడి నుంచి బయటికి రావడం పెద్దిరెడ్డి చూసి అనుమానపడి ఎప్పుడూ గుడికి రానివాడు ఎందుకు వచ్చాడని పూజారిని అడగ్గా ఇదంతా చెప్తాడు. పెళ్లి ఎవరికి చేస్తున్నాడని పెద్దిరెడ్డికి డౌట్ వచ్చి పెళ్లిళ్ల పేరయ్యతో వాసవి కనపడడం గుర్తొచ్చి పేరయ్యను కొట్టి అడిగితే వాసవికి పెళ్లి జరిపించాలనుకోవడం నిజమే, కానీ పెళ్లి కొడుకు ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. పెద్దిరెడ్డి భాస్కర్ కి ఫోన్ చేసి ఏంటి మీ అమ్మకి పెళ్లి చేయాలనుకుంటున్నావా అని నవ్వేతలికి దమ్ముంటే పెళ్లి ఆపరా అని ఫోన్ పెట్టేస్తాడు. వాసవి అమ్మ, అన్న ఇద్దరక్కలు వచ్చి రెండో పెళ్లి వద్దని తిడతారు. అయినా వాసవి ఒప్పుకోకపోవడంతో తన అన్న వైర్ని గొంతుకు వేసి బిగించి లాగుతుంటాడు చంపాలని. ఇంతలో మేఘన వచ్చి డోర్ కొడుతుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంకొక పక్క పెద్దిరెడ్డి వాసవి పెళ్లి ఆపాలని ఊరి జనాల్ని పోగు చేస్తుంటాడు. భాస్కర్ ని కొంతమంది కొడతారు. దాంతో రేపేమైనా ప్రాబ్లం వస్తుందని పోలీసుల దగ్గరకు వెళ్లి సెక్యూరిటీ కావాలి అనేతలికి కొట్టి తరిమేస్తారు. ఉదయాన్నే భాస్కర్, వివేక్, వాసవి గుడికి వస్తారు. పూజారి ఇంకా రాకపోవడంతో ఫోన్ చేస్తే పెళ్లి జరగకూడదని పూజారి తల పగలగొట్టారని తన భార్య భాస్కర్ కి చెప్తుంది. కాసేపటి తర్వాత ఏడుకొండల వాళ్ళు కూడా వస్తారు. పెద్దిరెడ్డి ఊర్లో వాళ్ళందరినీ పెళ్లి ఆపడానికి తీసుకువస్తాడు. వాసవి ఏడుకొండలు పట్టించుకోకుండా వాళ్ళ ముందే దండలు మార్చుకునేతలికి ఊర్లో వాళ్ళు కత్తులు తీసుకువచ్చేతలికి భాస్కర్ యాక్షన్ అనేతలికి వందన తన ఫ్యామిలీ షూట్ చేస్తూ పెళ్లి ఆపితే అలాగే కత్తులతో బెదిరిస్తే ఎన్నేళ్ల శిక్ష పడుతుందో చెప్పి లైవ్ అనేతలికి లోకమంతా చూస్తుందని భయపడి ఎటోలటు పరిగెత్తుతారు పెద్దిరెడ్డిని వదిలేసి. ఇంతలో పోలీసులు వచ్చి నువ్వు మీడియా పర్సన్ అని చెప్పి ఉండవచ్చు కదయ్యా, కాసేపు పోలీస్ స్టేషన్ కదిలిపోయింది అని పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసి వాసవి ఏడుకొండలు పెళ్లి దగ్గరుండి జరిపిస్తారు. ఏడుకొండలు భాస్కర్ వివేక్ ని తన సొంత కొడుకుల్లాగా చూసుకుంటాడు. ఇదే ఇక్కడికి ఎండ్. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మర్చిపోకండి.